नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ, మెత్తురు మరిగితే ఎత్తర జెండ, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. మెత్తురు మరిగితే ఎత్తర జెండ, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. చిన్న కొండ కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే, వంచలేని కోడే సిరిగల కోడే, ఎల్ల ఎల్ల కోడే చెరిగా కోడే, బతుకమ్మ గట్టిది రాయలసీమ కోడే. మెత్తురు మరిగితే ఎత్తర జెండ, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. కసిగల్ల కోడే కలకత్తా కోడే, రుచిగల కోడే గుజరాతీ కోడే, ఎదిలది కోడే ఇత్తూరు కోడే, తిరుగేలేనిది తిరుమరుగేలి కోడే. మెత్తురు మరిగితే ఎత్తర జెండ, సత్తువ ఉరిమితే కొట్టర కొండ. చుట్టు 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 చుట్టు
చుట్టరా పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి చేకొట్టరా పదవకు కోట్లాది పెట్టురా చూడరా మల్లేసా చుట్టమైనది భరోసా తుమ్మర గణేశ గురగట్టర కులాసా పంతమున్న కోడే జాతి కోడే నగన్న కోడే అనుభూరి కోడే వంశన కోడే అల్లాసి కోడే విజయ విహారే ఎత్తర కొండ సత్తులో ఉరిమితే కొట్టర కొండ ఎత్తరు మరిగితే ఎత్తర కొండ సత్తులో ఉరిమితే కొట్టర కొండ ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మరదీసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం శక్తియుతం ముక్తి పదం మరదీసిన మందారం ఇది జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో పూల రథం ఏదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ వేషమైన భాష భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మనందరి కోసం. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరంలో నమస్కారం మాస్టారు. సేరువైనా సేరు దూరాలే పిల్లలు, ఈ ప్రశ్నకి మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమరావు ఆగిప్పుడు నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం బయలైపోతుంది. నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి రాయి భీమరావు. సాగేనా జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం బయలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. సిక్కుముళ్ళు నప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా నీ పేరంలో తేరాలంటే నువ్వెదురు చూడాలిగా చాలా దాహంగా ఉంది, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగో. గుండె మాటల్లోనా మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. ఉంటున్నా నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి, విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు.
సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. బాబా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. నా ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను. భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లకి నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు.